ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా హృదయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఎలియనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకే ధర్మశాస్త్రం వలనైనను పాపేచ్ఛల మన అవయవంలో కార్యసాధకములై ఉండెను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఒక నియమము నాకు కనబడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం కాగా మనసు విషయంలో నేను దేవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుంటే నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిత్యంతరో వాటిని చేయకుందురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడు నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా అట్టి మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమునకు స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశే, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము నీ యొక్క నియమం నుండి తొలగిపోక నేను మహిమపరచి కనపరచే శక్తి అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.